విశాఖపట్నంలో వెలుగు చూసిన ఓ దారుణ ఘటన ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రియురాలిని హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి ఒడిశాలో పడేసిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కంచరపాలెం దుర్గానగర్ కు చెందిన బోలిశెట్టి సురేష్ అనే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆప్టింగ్ డ్రైవర్ తన భార్య గర్భిణీ కావడంతో ఇంటి పనుల్లో సహాయం కోసం పరిచయమైన ఓ యువతిని ఇంటికి రప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆ యువతి తనను పెళ్లి చేసుకోరని సురేష్ పై ఒత్తిడి తెచ్చినట్లుగా కూడా సమాచారం. ఈ విషయంపై జరిగిన గొడవలో సురేష్ ఆమెను గోడకేసి బాధి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు చెప్తూ ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఒక సూట్ కేసులో కుక్కి రైల్లో ఒడిశాకు తీసుకెళ్లి రాయగడ జిల్లా చాందిలి ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో పడేసి తిరిగి విశాఖకు ఏం తెలియనట్టు వచ్చేశాడు. స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన సూట్ కేసు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, అలాగే రైల్వే ప్రయాణ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు విశాఖకు చేరుకుని నిందితుడు సురేష్ నైతే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, ఏదైతే విశాఖలో దారుణమైనటువంటి సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఒక హత్య కేసుకు సంబంధించినంత వరకు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కంచరపాలెం దుర్గానగర్ కి సంబంధించినంత వరకు కూడా చెందినటువంటి లారీ డ్రైవర్ గా ఆప్టింగ్ డ్రైవర్ గా ఉండేటటువంటి సురేష్ ఏదైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా జ్ఞానాపురం వద్ద ఏడాది క్రితం ఈ ఎవరైతే యువత ఉందో ఒడిశాకు సంబంధించిన యువతి, ఈమె అక్కడ పరిచయం ఏర్పడడం, ఆమె ఉన్నటువంటి ఇబ్బందులను ఈయన తొలగిస్తున్నట్టుగా చూపించి తర్వాత కొంతకాలం కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాని అనంతరం కూడా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడం, తర్వాత ఇద్దరికి కూడా సత్సంబంధాలు ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇది కొంతకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె పెళ్లి చేసుకోమంటూ కూడాను తన పైన ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో ఆ లారీ డ్రైవర్ తను అడ్డు తొలగించుకోవాలంటూ కూడా చూసినటువంటి పరిస్థితి. అడ్డు తొలగించుకునే క్రమంలో భాగంగా ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా హతమార్చినటువంటి పరిస్థితి. గోడకేసి కొట్టి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి ఏదైతే ఒక సూట్ కేసుకు సంబంధించినంత వరకు కూడా పార్సల్ పెట్టుకొని ఆ సూట్ కేసుని ఒరిస్సాలో తీసుకెళ్లి ఒరిస్సా నిర్మానుష్య ప్రాంతాల్లో పడేసి తిరిగి వచ్చి యథావిధిగా తను పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించినంత వరకు కూడా ఒరిస్సాలో పోలీసులు కంచరపాలెం దుర్గానగర్ రావడం, తనని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రోజు రోజుకి కూడాను దారుణమైనటువంటి సంఘటనలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యం. మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధానికి సంబంధించినంత వరకు ఎవరైతే వృద్ధురాలికి సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియలేనప్పటికీ కూడాను సురేష్ కి సంబంధించినంత వరకు గతంలోనే వివాహం జరిగిందని, వివాహం జరిగినటువంటి తన భార్య పుట్టింటికి వెళ్ళినటువంటి నేపథ్యం, తన గర్భిణిగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఎవరైతే ప్రియురాలు ఉందో ప్రియురాలు అడ్డు తొలగించుకునే క్రమంలో తనని అత్యంత దారుణంగా కిరాతకంగా కొట్టి చంపి సూట్ కేసులో కుక్కి తీసుకెళ్లి ఒరిస్సాలో పారేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా విశాఖతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ఒరిస్సా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం, దాంతో పాటుగానే సీసీ ఫుటేజ్, అదే విధంగా ఆ ఘటనకి సంబంధించినంత వరకు ఏదైతే ఇల్లు ఉందో ఇంటికి సంబంధించినంత అంటే భరత్, అంటే యువతి కుటుంబ సభ్యులకి ఏమన్నా తెలిసిందా? వాళ్ళు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది? అలాగే నిందితుడిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిందితుడిని విచారించారా? విచారణలో ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా ఏంటి? ఏదైతే విస్తుపోయే సంఘటనలో వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా నిందితుడు ఒక్కడే కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దాడి చేసేటటువంటి సమయంలో ఇంటికి పిలిపించుకొని దాడి చేసి అనంతరం కూడాను ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో చిన్నాభిన్నంగా కుక్కినటువంటి పరిస్థితి. కుక్కిన తర్వాత ఏమీ తెలియకుండా ఏదైతే రైల్వేకి సంబంధించినంత వరకు స్థానికంగా ఉండేటటువంటి రైల్వే స్టేషన్ కి వెళ్ళడం, అక్కడి నుంచి ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో ఒక ప్రాంతంలో నిర్మాణించినటువంటి ప్రాంతంలో పడేసినటువంటి పరిస్థితి. అయితే ఆ సూట్ కేసు నుంచి దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఒరిస్సా పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ తో పాటుగా రైల్వేకి సంబంధించినంత వరకు కూడా సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం కూడా పూర్తిగా కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో నిందితులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సీన్ రికన్స్ట్రక్షన్ తో పాటుగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఘటనకు సంబంధించి ఎవరైనా పాల్గొన్నారా లేకపోతే ఈ ఘటనలో తాను ఒక్కడే ఉన్నాడు దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే
మృతురాలికి సంబంధించిన వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మృతురాలికి సంబంధించినంత వరకు కూడాను ఆ, పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన వృత్తి ఏదైతే ఒరిస్సాలో ఉండేటటువంటి నేపథ్యంలో తనకి సంబంధించినంత వరకు కూడా కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారనే దానిపై కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కేవలం తను జీవనం కోసం అంటూ విశాఖ రావడం, విశాఖ వచ్చిన తర్వాత జ్ఞానాపురం వద్ద తన నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా స్థానికంగా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారంటూ కూడా సమాచారం ఉన్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుడికి సంబంధించినంత వరకు ఇదివరకే పెళ్ళవడం, పెళ్ళైనటువంటి భార్యకి సంబంధించినంత వరకు ఒక కొడుకు పుట్టి చనిపోయిన తర్వాత రెండో ప్రెగ్నెన్సీకి సంబంధించినంత వరకు కూడా ఆమె పుట్టింటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరిగిందంటూ కూడాను ఎవరైతే నిందితుడికి సంబంధించినంత వరకు భార్య చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.